సురమ్య భారతదేశానికి ఉత్తర దిశలో రాజస్థాన్ ఎడారి భూములలో ఆరావళి పర్వత పంక్తులున్నాయి. అందమైన ఆరావళి పర్వత పంక్తుల మీద నెలకొని ఉన్న మనోహరమైన ప్రదేశమే ఆబూ పర్వతం. ప్రాంతీయ గాథలలోనే కాక ప్రాచీన గ్రంథాలలో కూడా ఆబూ పర్వతం ఓ మహిమాన్వితమైన పవిత్ర భూమిగా వర్ణించబడింది. అందుకు కారణం ఎందరో మహారుషులు ఆ పర్వతంపై తపస్సు చేసి ఉండటమే. ఈనాటికి ఇక్కడున్న ఎన్నో దేవాలయాలు ఈ ప్రాంతం యొక్క పవిత్రతను మౌనంగా కీర్తిస్తూ ఉంటాయి. ఒకప్పుడిక్కడ ఎందరో రాజపుత్ర రాజులు అతి రమ్యమైన రాజభవనాలు, వేసవి విడిది గృహాలు నిర్మించి ఆ ప్రదేశమంతటిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఇప్పటికీ అక్కడ మిగిలిన పురాతన హవేలీలను గత చరిత్రకు సాక్ష్యంగా మనం దర్శించవచ్చు. ఈ శీతల పర్వతాల ఒడిలో ఉన్న మౌంట్ ఆబూ నుండి 10 నిమిషాల నడక తర్వాత ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య కేంద్రాన్ని మనం దర్శించవచ్చు. దానినే అందరూ ప్రేమగా మధువనం అని పిలుచుకుంటారు. ఇక్కడి వాతావరణంలో మధువనపు మధురిమలతో పాటు వైరాగ్యపు అనుభవాన్ని కూడా పొందవచ్చు. దేశ విదేశాల ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరులనెందరినో ఈ కేంద్రం ప్రతి సంవత్సరం ఆకర్షిస్తూ ఉంది. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఒక సామాజిక జీవన ప్రయోగశాల. అంతేకాదు, రాజయోగ శిక్షణతో ఆత్మ పరిశోధన విజ్ఞానవంతులను తయారు చేస్తుంది ఈ సంస్థ. మధువనంలో ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 మంది దేశ విదేశీ అతిథులకు ఆతిథ్యం ఇవ్వబడుతుంది. ఇక్కడ స్థిర నివాసముండే సుమారు 1000 మంది సోదరీ సోదరులు ఇక్కడున్న 45 విభాగాలలో తమ విధులను నిర్వహిస్తుంటారు. ఆడియో డిపార్ట్మెంట్, లిటరేచర్, కిచెన్, సోలార్, టెలికమ్యూనికేషన్స్, టోలీ డిపార్ట్మెంట్ లాంటివి కొన్ని మాత్రమే. ఇంకా ఇక్కడ అకామిడేషన్, వాషింగ్, ట్రాన్స్పోర్ట్, ఆడియో విజువల్, గార్డెనింగ్ మొదలైన విభాగాలు కూడా ఉన్నాయి. ఇక్కడున్న విశాలమైన వంటగదిలో ఒకేసారి 3,000 మందికి భోజనం తయారు చేయగల సౌకర్యం ఉంది. మరియు యోగయుక్తమైన వాతావరణంలో భోజనాలు తయారు చేయబడతాయి. ఇన్ని విభాగాల కార్యక్రమాల విధులన్నీ ఇక్కడి సోదరీ సోదరులే స్వచ్ఛంద సేవా తత్పరులై ప్రతిభావంతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఏ ఒక్కరి పర్యవేక్షణ లేకుండా స్వచ్ఛందంగా నిర్వహించబడే ఇక్కడి పరిపాలనా వ్యవస్థను చూసి అతిథులందరూ ఆశ్చర్యపోతుంటారు. ఓం శాంతి భవనం ఇదిక్కడ అతి ముఖ్యమైన ఓ సమావేశ మందిరం. 1983వ సంవత్సరంలో నిర్మించబడిన ఈ మందిరంలో సుమారు
5,000 మంది సౌకర్యవంతంగా కూర్చునే ఏర్పాటు చేయబడింది. ప్రతిదినం ఎన్నో వేల మంది పర్యాటకులు ఈ సుందర మందిరాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఓం శాంతి భవన్లో ఈ మందిరంతో పాటు ఇంకా భోజనశాల, సాహిత్య విభాగం, విశ్రాంతి గృహాలు, హాస్పిటల్ మరియు టెలిఫోన్ వ్యవస్థ లాంటి విభాగాలు కూడా ఉన్నాయి. ఆదర్శవంతమైన విశ్వ నిర్మాణం కోసం ఉన్నతమైన శిక్షణకై నిర్మించబడిన ఆధునిక సంస్థ ఇది. ఈ అకాడమీని అందరూ ప్రేమతో జ్ఞాన సరోవరం అని పిలుచుకుంటారు. మధువనం బ్రహ్మకుమారీల విశ్వవ్యాప్తమైన సేవా కేంద్రాలలో మౌలికమైన శిక్షణను ఎంతగానో ప్రోత్సహిస్తారు. ఈ అకాడమీ ద్వారా సమాజంలోని వివిధ వర్గాలకు ప్రాధాన్యమిచ్చే శిక్షణలలో జీవన విలువలతో కూడిన శిక్షణకే ప్రోత్సాహం ఇవ్వబడుతుంది. ఈ విభిన్న వర్గాలను సమాజంలో వ్యవహార రూపంలో ప్రయోగించటానికి యోగ్యులుగా తయారు చేస్తారు. ఈ అకాడమీలో 13 విభాగాలున్నాయి. విద్యా విభాగం, సమాజ సేవా విభాగం, వ్యాపార, వ్యవసాయ మరియు పారిశ్రామిక విభాగం, కళా మరియు సంస్కృతి విభాగం, పత్రికా విభాగం, వైద్య విభాగం, వైజ్ఞానిక ఇంజనీరింగ్ విభాగం, మహిళా, యోజన విభాగం, పరిపాలనా విభాగం మొదలైనవి. అకాడమీలోని కోర్సులన్నీ పవిత్రమైన జీవిత విలువలు, వైజ్ఞానిక దృక్పథం, సమకాలీన ప్రతిభలు మరియు సాంస్కృతికాభివృద్ధి, ప్రగతిశీల తత్వాల మీద ఆధారపడి తయారు చేయబడినాయి. నేటి సామాజిక పతనాన్ని సమర్థవంతంగా నిరోధించగలిగేలా తయారు చేయబడ్డాయి. ఈ విలువలతో ఆధారపడిన శిక్షణ వల్ల ఒక సత్యమైన, శ్రేష్టమైన సమాజ నిర్మాణం జరిగి తీరుతుంది. ఇక్కడి వారు భౌతిక, ఆధ్యాత్మిక, భావనాతీతమైన భావాల సమన్వయంతో అలరారుతుంటారు. ఈ కోర్సులలో బోధించే కొన్ని పాఠాలు 3 నుండి 30 రోజుల వ్యవధిలో శిక్షణ ఇచ్చేలా తయారు చేయబడ్డాయి. అందులో ఆత్మోద్ధారణ, సకారాత్మక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయోగాలు, పరిశీలనా పఠిమ, చింతల నుండి విముక్తి మరియు సెల్ఫ్ మేనేజ్మెంట్ లాంటి సబ్జెక్టులుంటాయి.
బ్రహ్మకుమారీల ముఖ్య కేంద్రమైన మధువనం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అకాడమీ. 28 ఎకరాల స్థలంలో ఒక సంపూర్ణ గ్రామ రూపంలో నిర్మించబడింది. ఇక్కడ బోధించబడుతున్న ఈ విద్యా విధానం ఆదర్శ విశ్వ నిర్మాణం, సామాజిక వికాసం ధ్యేయంగా మంచి ప్రణాళికాబద్ధంగా తయారు చేయబడింది. ఈ ప్రాంతపు ప్రకృతి యొక్క సహజ స్థితిని కాపాడుతూ గ్రామీణ మరియు పట్టణ తత్వాలను మిళితం చేసి నిర్మించబడింది ఈ అకాడమీ. ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. అంతేకాదు, ఈ ప్రాంతం శబ్ద కాలుష్యానికి, వాయు కాలుష్యానికి అతీతమైనది. ఇక్కడ నిర్మించబడిన 3 కృత్రిమ సరస్సులు ఇక్కడి పరిసరాల సౌందర్యాన్ని ఇనువడింపచేస్తున్నాయి. ఇక్కడి స్నానగృహాల నుండి వెలువడే నీటిని శుద్ధీకరించి 20,000 ఫలవృక్షాలకు, మొక్కలకు ఉపయోగిస్తున్నారు. అందంగా పెరుగుతున్న ఈ వృక్షాలతో ఈ ప్రదేశం కనుల విందు చేయడమే కాక ఆనందప్రదాయకమైన వాతావరణాన్ని కలుగచేస్తుంది. నిత్యమూ మారిపోతుండే ఇక్కడి వాతావరణం నుండి ఈ వృక్ష సంతతిని అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటారు. ఇందుకు అవసరమైన నీరు నిరంతరం ప్రవహించడానికి ప్రత్యేకమైన యంత్రాలను కూడా అమర్చారు. ఈ అకాడమీ వద్ద టెలిఫోన్ ఆఫీస్, డిస్పెన్సరీ, సౌరశక్తి ద్వారా నడపబడే ఆపత్కాల విద్యుత్ వ్యవస్థ, ఇంకా కంప్యూటర్స్ లాంటి అత్యాధునిక సదుపాయాలు కూడా ఉన్నాయి. జ్ఞాన సరోవరంలోని ఆకర్షణల్లో ప్రధానమైనది యూనివర్సల్ హార్మోనీ హాల్. ఈ సమావేశ మందిరంలో 1800 మంది సభ్యులు కూర్చునే ఏర్పాటుతో పాటు ఒకేసారి 16 భాషల్లో అనువదించగల వ్యవస్థ కూడా ఉంది. ఈ థియేటర్లో అతి ఉత్తమమైన సౌండ్ సిస్టంతో పాటు హీటింగ్ మరియు కూలింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేయబడింది. అకాడమీ యొక్క మరొక ఆకర్షణ అంతర్జాతీయ ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రం. దీన్నే ట్రైనింగ్ సెంటర్ అని కూడా అంటారు. ఈ శిక్షణా భవనంలో ఉన్న ప్రతి హాలులో 75 నుండి 150 మంది వరకు కూర్చునే సౌకర్యంతో 13 చర్చా వేదికలు నిర్మించబడ్డాయి. ఈ అకాడమీకి హృదయం లాంటిది ఆధ్యాత్మిక కళా ప్రదర్శనశాల. ఇది వృత్తాకారంగా నిర్మించబడింది. ఈ కళా ప్రదర్శన తిలకించిన వ్యక్తుల హృదయాలలో సక్రమమైన దృక్పథాన్ని, సార్వభౌమిక మానవత్వాన్ని మరియు నైతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రేరేపించటం జరుగుతుంది. ఇక్కడ కంటికింపైన రాక్ గార్డెన్, చైనా గార్డెన్లు సందర్శకులను నిత్యం ఆకర్షిస్తూ ఉంటాయి.
ఈ ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన కొన్ని చిత్రాలు ఎంతో కళాత్మకమైనవే కాక అతి నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో నిండిపోయి ప్రేక్షకులను కదలకుండా కట్టిపడేస్తుంటాయి. ఇక్కడున్న అనేక సుందరమైన చిత్రాలలో ప్రపంచ వినాశనం తరువాత రాబోయే సత్యయుగం దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చిత్రించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చే సందర్శకుల కోసం వివిధ భాషలలో వింటూ చూడగల అత్యాధునిక టచ్ స్క్రీన్ను కూడా ఏర్పాటు చేశారు. రాజఋషి భవన్ అత్యంత విలాసవంతమైన ఈ భవనంలో సుమారు 700 మంది అతిథులు ఎంతో సౌకర్యవంతంగా నివసించే ఏర్పాటు చేయబడింది. హార్మోనీ హౌస్ మరియు విష్ణుపురి ఈ 2 భవనాలలో ప్రతి దానిలోనూ 250 మంది అతిథుల చొప్పున నివసించేలా ఆధునికంగా నిర్మించడం జరిగింది. ఇక్కడున్న విశాలమైన వంటశాలలో 7 విభాగాలున్నాయి. ఒకేసారి 2000 మందికి శాకాహార భోజనాన్ని తయారు చేయగలిగేలా ఇది నిర్మించబడింది. ఎంతో యోగయుక్తమైన పవిత్ర వాతావరణంలో ఆరోగ్యకరమైన పద్ధతులలో ఇక్కడ భోజనాలు తయారు చేయబడతాయి. ఇక్కడ మధుపానం, ధూమపానం లాంటి చెడ్డ అలవాట్లను నిషేధించడం జరిగింది. ఇక్కడున్న చిన్న వైద్యశాల అత్యవసర చికిత్సల నిమిత్తం నిర్మించబడింది. ఈ అధ్యయన కేంద్రంలో ఓ ఉత్తమ గ్రంథాలయం మరియు పరిశోధనాశాల కూడా నెలకొల్పబడింది. ఆబూ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ఆబూ పర్వతానికి వెళ్లే దారిలో 6 కిలోమీటర్ల దూరంలో అతి విశాలమైన ప్రదేశంలో అత్యంత శోభాయమానంగా నిర్మించబడింది ఈ శాంతివనం.
నూతన ప్రపంచ నిర్మాణానికై నిరంతరం శ్రమిస్తూ దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతున్న ఈ అంతర్జాతీయ సంస్థ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యాధునికంగా నిర్మించబడింది ఈ శాంతివనం. బ్రహ్మకుమారులైన ప్రతి ఒక్కరికి నిత్యం పరమాత్మునితో గాఢమైన సంబంధాలను అనుభూతిని పొందేలా ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వబడుతుంది. ఇక్కడ మానవ అంతఃకరణను శుద్ధి చేసి ప్రకాశవంతం చేస్తారు. అంతేకాదు, మనలో ఆంతరంగికంగా గూడు కట్టుకున్న చెడు సంస్కారాల నుండి, విషయ వికారాల నుండి విముక్తులయ్యేందుకు శిక్షణ ఇస్తారు. దీనివలన ప్రతి వ్యక్తి శ్రేష్టమైన ఆధ్యాత్మిక భావ సంపన్నుడై దైవ సమానుడిగా పరివర్తన చెందుతాడు. శాంతివనంలో ముఖ్య ఆకర్షణ బహుముఖ వసతులున్న డైమండ్ జూబ్లీ హాల్. ఇక్కడ నిత్యం జాతీయ అంతర్జాతీయ మహాసమ్మేళనాలు, ఆధ్యాత్మిక విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఓం శాంతి భవన్ హార్మోని హాలు వలె ఎంతో కళాత్మకంగా అత్యంత ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడింది. ఈ విశాల సమావేశ మందిరంలో ఒకేసారి 20,000 మంది కూర్చునే ఏర్పాటు చేయబడింది. ఇంతేకాక శాంతివనంలో మరో 6 చిన్న సభా వేదికలు కూడా ఉన్నాయి. ప్రతి హాలులోనూ 350 మంది చొప్పున కూర్చొని కార్యక్రమాలలో పాల్గొనే ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఇంకా 2,000 మంది ఒకేసారి కూర్చోవడానికి అనుకూలంగా నిర్మించబడిన కాన్ఫరెన్స్ హాలు కూడా ఒకటుంది. ఇంకా యోగానుభూతికై 2 ధ్యాన మందిరాలు కూడా ఉన్నాయి. ఇవే కాక ఒక ఆధ్యాత్మిక సంగ్రహాలయం కూడా ఉంది. ఇక్కడ ధ్యానంలో కూర్చున్న కొద్ది క్షణాలకే అద్భుతమైన ఆంతరంగిక శాంతిని అనుభవించవచ్చు. ఇందులో తయారు చేయబడిన శిల్పాల వలన ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన అనేక నిగూఢమైన రహస్యాలు కూడా అతి సరళంగా అర్థమవుతాయి. ఈ శాంతివనంలో నిర్మించబడిన నివాస భవనాలలో సుమారు 10,000 మంది అతి సౌకర్యవంతంగా నివసించగల వసతులన్నీ ఉన్నాయి. ఈ భవనాలకు వరదాని భవన్, విశ్వ కళ్యాణి భవన్, బ్రహ్మపుత్ర కాలనీ మొదలైన సార్థక నామాలు పెట్టబడినాయి. ఇక్కడున్న మరో నివాస భవనం డైమండ్ హౌస్. ఇందులో ఒకేసారి
240 మంది అతిథులుండేందుకు సౌకర్యాలు కల్పించబడ్డాయి. ఈ జ్ఞానామృత భవన్లో ఓ ముద్రణాలయం కూడా ఉంది. ఇది జాతీయ, అంతర్జాతీయంగా వ్యాపించిన ఈ వ్యవస్థ యొక్క అవసరాలను తీర్చడంలో నిమగ్నమై ఉంది. ఇక్కడ నుండి 2 మాసపత్రికలు జ్ఞానామృతం, వరల్డ్ రెన్యూవల్ ముద్రించబడతాయి. ఈ శాంతివనంలో సంచార ప్రచార సాధనాలు, ప్రయాణ సాధనాలు, విశాలమైన చక్కటి రోడ్లతో పాటు సౌరశక్తి యంత్రాల్లాంటి ఆధునిక సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. కేవలం నివాస సౌకర్యాలతో మాత్రమే ఏ సంస్థ కూడా పరిపూర్ణత సాధించలేదు. భోజన వసతి లేకుంటే ఈ మిగిలిన సౌకర్యాలన్నీ అసంపూర్ణమే అవుతాయి. అందుకే అతి విశాలమైన వంటగది కూడా ఉంది. అంతేకాదు, అత్యాధునికమైన సాధనాలతో కూడుకున్న అనేక భోజనశాలలు కూడా ఉన్నాయి. శాంతివనంలో తిరుగుతున్నప్పుడు ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే ఏమాత్రం చింతించిన అవసరం లేకుండా ఇక్కడే చిన్న హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయబడింది. దాని పేరు ఎవర్ హెల్దీ హాస్పిటల్. ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం అత్యవసర వైద్య సదుపాయం కలిగించడమే. పీస్ పార్క్. ఇది స్వప్న జగత్తులోని సాకార ఉద్యానవనం. ఇది అందమైన ప్రకృతి రమణీయతకు, హాయిగొలిపే వాతావరణానికి వినోదాన్ని కూడా మిళితం చేసి తయారు చేయబడింది. ఆరావళి పర్వతాలలోని 2 శిఖరాలైన సుప్రసిద్ధ తీర్థస్థలం గురు శిఖరం మరియు
అచల్గఢ్ మధ్యలో నెలకొల్పబడింది. ఈ పీస్ పార్క్ ప్రకృతి సౌందర్యానికి అపూర్వమైన ఉదాహరణ. ఇది బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య కేంద్రానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంతో మంది బ్రహ్మకుమారి కుమారులే శోభాయమానమైన ఈ వనాన్ని ఎంతో ప్రేమతో సంరక్షిస్తుంటారు. ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది సందర్శకులకు మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతుంటారు. పీస్ పార్కును సందర్శించేవారు ఇక్కడ హాయి గొలిపే అందమైన ప్రకృతి వాతావరణంతో పాటు ఆత్మ యొక్క ఆంతరంగిక సౌందర్యాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు. ఇది రాజయోగ ప్రబోధంపై అభిరుచిని, ఆకర్షణను కలిగిస్తుంది. ఇంకా ఇక్కడ విశేషమైన అనుభూతిని పొందడానికి ఓ ధ్యాన మందిరం కూడా ఉంది. ఇంకా ఇక్కడ రాతి గుహ, గడ్డితో నేయబడిన పూరిళ్లు, వెదురు కర్రలతో నిర్మించబడిన కుటీరాలు ఉన్నాయి. సందర్శకులు తమకెక్కడ కావాలంటే అక్కడ తన్మయులై ఏకాంతంగా ధ్యానంలో కూర్చుండిపోవచ్చు. యోగయుక్తమైన ఈ వాతావరణంలో చేసే యోగాభ్యాసం ద్వారా ఎంతో మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అందరూ ఆడుకోవడానికి విశాలమైన మైదానం, పిక్నిక్ స్థలం, అనేక రకాల ఉయ్యాలలున్నాయిక్కడ. ఇవన్నీ మనకు మానసిక ప్రశాంతతతో పాటు వినోదాన్ని కూడా కలుగచేస్తాయి. ఈ పీస్ పార్క్ లో అడుగు పెట్టగానే అపురూపమైన రాక్ గార్డెన్ కళకళలాడుతూ కనిపిస్తుంటుంది. ఈ తోటలోనే భాగంగా అనేక రకాల పళ్ల తోటలు, నిమ్మ చెట్లు ఉన్నాయి. ఇక్కడ నలువైపులా నాటబడిన పూల మొక్కలు, లతలు అన్నీ కలిసి ఈ ఉద్యానవన సౌందర్యాన్ని రెట్టింపు చేస్తున్నాయి. మనసుకు మత్తెక్కించే సువాసనలు వెదజల్లే గులాబీ తోటలు ఇక్కడొక విశేషమైన ఆకర్షణ. సుమారు 8 ఎకరాల ఈ క్షేత్రం చుట్టూ ఈ ప్రహరీ గోడ కూడా ఎంతో కళాత్మకంగా నిర్మించబడింది. ఇక్కడ గులాబీలు, గన్నేరు మరియు నైట్ క్వీన్ మధుర పరిమళాలు వెదజల్లుతూ సుగంధపూరిత వాతావరణాన్ని అందిస్తున్నాయి. మధ్యాహ్నపు టెండలో ఇక్కడ అడుగుపెట్టిన పర్యాటకులను కనులకింపైన బోగంవిల్లా లతలు, నీడనిచ్చే పెద్ద వృక్షాలు అన్నీ కలిపి ప్రకృతి సహజమైన చల్లదనంతో సేద తీర్చి భూతల స్వర్గానుభూతిని కలిగిస్తున్నాయి.
నక్కీలేక్ ప్రక్కనే ఆబూ పర్వత హృదయ స్థానంలో నూతన విశ్వ నిర్మాణ ఆధ్యాత్మిక సంగ్రహాలయం ఉంది. ఇక్కడున్న ఆకర్షణీయమైన బృహదాకార చిత్రాలు, ప్రతిమలు, ట్రాన్స్లైట్లు మొదలైన వాటి ద్వారా ఈ చెడిపోయిన దుఃఖభూయిష్టమైన కలియుగం అంతరించిపోయి పవిత్రత, సుఖశాంతి సంపన్నమైన సత్యయుగం త్వరలోనే రాబోతున్నదనే విషయాన్ని ప్రదర్శిస్తారు. ఈ మ్యూజియంలో 14 నిమిషాల నిడివిగల ఓ లేజర్ షో కూడా ప్రదర్శించబడుతుంది. ఇది విజ్ఞానం, ఆధ్యాత్మికత్వాల సమన్వయాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ షో చివరి వరకు చూసిన ప్రేక్షకులు ఈ లేజర్ కిరణాల ద్వారా కొద్దిసేపు రాజయోగ విశేషానుభూతిని అనుభవిస్తారు. ఈ సంగ్రహాలయంలో ఒక రాజయోగ ధ్యాన మందిరం ఉంది. ఇక్కడికొచ్చే జిజ్ఞాసులకు రాజయోగ విద్యను బోధిస్తారు. ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరుల కోసం ఉదయం, సాయంత్రం 2 వేళల రాజయోగ శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. ఆబూ పర్వతం పైన గ్లోబల్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ 1990వ సంవత్సరం బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి నిర్దేశకత్వంలో స్థాపించబడింది. గ్రామీణ క్షేత్రంలో ఆధునిక ఉన్నత స్థాయిలో సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రసాదించే నిమిత్తం ఈ వైద్యశాల రూపొందించబడింది. ఈ వైద్యశాల నిర్వహణ బాధ్యతలు నెరవేర్చడానికి ఓ ధర్మ సంబంధమైన ట్రస్టు నెలకొల్పబడింది. బ్రహ్మకుమారి సభ్యుల పర్యవేక్షణలో నడుస్తున్న ఈ వైద్యశాలకు అవసరమైన మందులు, పనిచేసే వారికి భోజన వసతుల్లాంటి సౌకర్యాలు కూడా కల్పించబడినాయి. ఇక్కడ అవుట్ పేషెంట్ విభాగం 1991వ సంవత్సరంలో ఏర్పడింది. ఇందులో 15 క్లినిక్లున్నాయి. గుండె, ముక్కు, చెవి, గొంతు, ఇంకా సామాన్య రోగాలు, రుగ్మతలు, ఎముకలకు సంబంధించిన జబ్బులు, మానసిక రోగాలు, కంటి జబ్బులు, మహిళా వ్యాధులు, శల్య చికిత్స మరియు శస్త్రచికిత్స మొదలైన విభాగాలున్నాయి.
రోగ నిర్ధారణకై రోగిని పరీక్షించే ప్రయోగశాలలు, ఎక్స్రే మొదలైన సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ప్రకృతి చికిత్స, హోమియోపతి, అయస్కాంత మరియు ఆయుర్వేద వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయబడినాయి. ఈ వైద్య సేవల నిర్వహణ 40 మంది అనుభవజ్ఞులైన వైద్యులు మరియు నర్సుల ద్వారా నిర్వహించబడుతుంది. ఈ రాజయోగ జ్ఞానం వలన ఆత్మిక శక్తుల యొక్క తలుపులు సహజంగానే తెరవబడతాయి. ఈ మార్గంలో నడుస్తున్న వ్యక్తి ఎప్పుడైతే తానెవరో తెలుసుకుంటాడో వెనువెంటనే ఆత్మ యొక్క వాస్తవ సౌందర్యం వైపు తన యాత్రను ప్రారంభిస్తాడు. ఈ ఆధ్యాత్మిక యాత్ర జీవితం యొక్క మహత్వమును మరియు సంభావనల ప్రతిజాగృతిని కలిగిస్తుంది. ఆత్మపరమైన వాస్తవిక ప్రాప్తిని, స్పష్టమైన నిర్ణయాన్ని, శ్రేష్ఠ సమ్మానము, శక్తిశాలి వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడుతుంది. ఈ జ్ఞానం వ్యక్తిలో సెల్ఫ్ కంట్రోల్ను, శ్రేష్టమైన కర్మ, పరస్పర మధుర వ్యవహార కళను ప్రసాదిస్తుంది.